హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు మనకి ఒక 3 days అయింది కదా, కొంచెం బాగాలేదండి, అందుకనే చేయలేకపోయాను వీడియోస్. సో కానీ నిజంగా ఆ అభిమానం ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ ఫోన్స్ కూడా చేసి మరీ అడిగారు, ఏంటండి వీడియో చేయట్లేదు, మీకు బాగాలేదా అని. నాకైతే నిజంగా అనిపించింది, చాలా థ్యాంక్స్ అనిపించింది. ఎందుకంటే ఆ అభిమానం ఉన్నా కూడా నాకు ఎనర్జీ వచ్చింది అనమాట మెయిన్. సో ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా నేను కస్టమర్స్ కోసం అయితే కంటిన్యూగా వీడియో చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించిపోయే శారీస్ వచ్చేసి మనకి కొత్తగా ట్రెండ్ అనమాట. ఎట్లా అంటే తస్సర్ కూర. మీకు వీడియో చేయకపోయినా నాకు కూడా బోరేనండి, నిజంగా చెప్తాను. ఎందుకంటే మీ దగ్గర నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే అదొక టైం, అసలు అదే ఫీల్డ్లో ఉంటాను అనమాట నైట్ ఎక్కువ. సో మొబైల్ కూడా ఖాళీగా ఏమీ అసలు సౌండ్స్ లేకుండా అలా ప్లెజెంట్గా ఉందనమాట. నాకు కూడా బోర్ ఫీల్ అయింది, కానీ మనకి బాడీ సహకరించలేదన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కూర తస్సర్ అంటే మీకు ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. దీనిలో తస్సర్ కూర ఇది చూడండి, మీకు స్కిన్ కనిపిస్తుందా, కొంచెం లైట్ అనమాట. అంటే మరీ కూరకున్నంత రాదు ట్రాన్స్పరెంట్. ఇది కూర తస్సర్ అంటారు, విత్ సాటిన్ బోర్డర్ అనమాట. ఇవి కొత్తగా వచ్చాయన్నమాట, చాలా బాగుందండి. మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చక్కగా శారీ అయితే చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో పార్టీ వేర్ శారీస్ అనమాట. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు అండ్ అంతా కూడా మీకు యాంటిక్ జరీతోనే వస్తుంది. చూడండి ఎంత బాగుందో జరీ బోర్డర్ కూడా. ఓకే, పళ్ళు కానీ బోర్డర్ కానీ చాలా బాగుంది అనమాట. అసలు కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ నీట్గా ఉంది. అండ్ హ్యాండిల్ చేయొచ్చు, ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు. కొంచెం పెద్దవాళ్ళైనా కూడా ఇలా సెకండ్ స్టాప్ పెట్టుకున్నారంటే హ్యాపీగా హ్యాండిల్ చేసేసుకోవచ్చు. చిన్నవాళ్ళు అయితే సింగిల్ వేసుకోవచ్చు. 18 years నుంచి ఎవరైనా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. తస్సర్ కోరా శారీస్ అనమాట, హ్యాండ్లూమ్. ఓకే, మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అనమాట. పార్టీ వేర్స్గా కానీ మనకి, లేదంటే అండ్ ఫంక్షన్స్కి అయినా కూడా చాలా బాగుంటాయి. నెంబర్ 1 శారీ అండి. అంటే శారీ నెంబర్స్ పెడితే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి నెంబర్ 1 అనమాట. ఇది వచ్చేసి మీకు కలరు అసలు వెయిట్ లేదండి, మెయిన్ వెయిట్ లేదు, అసలు హాయిగా. ఇది కూడా పేపర్స్ ఉంటే మీకు పేపర్ తీసి కూడా చూపిస్తాను. ఇది నేను వేసుకున్న మోడల్ ఉంది, ఈ మోడల్ కూడా ఉన్నాయన్నమాట. ఎలా కావాలంటే అలా చూసుకోండి. ఓకే, ఫస్ట్ శారీ వచ్చేసి పేపర్ తీయం ఒకటి. మంచి కలర్, మంచి బ్రింజల్ కలర్ అనమాట. బంచెస్ కూడా చక్కగా మీనాకారి బంచెస్ ఉంది అండ్ యాంటిక్ జరీతో బంచెస్ ఉంది. చూసారా, ఒక లైన్ అంతా కూడా యాంటిక్ జరీ, ఒక లైన్ అంతా కూడా మీనాకారి బంచెస్ అనమాట. చక్కగా పైపింగ్ అనమాట యాంటిక్ జరీతో. అండ్ శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది మీకు. పళ్ళు కూడా యాంటిక్ సిల్వర్ జరీ. ఓకే, బ్లౌజ్ మెయిన్ బ్లౌజ్ అండి. కింద వచ్చేసి సాటిన్ బోర్డరు, ఇది వచ్చేసేమో తస్సర్ కూర క్లాత్. ఓకేనా, బ్లౌజ్ వచ్చేసి మీకు చక్కగా ఇదిగోండి, మనకి సాటిన్ పట్టు లాగా ఉంటుంది, బాగుంది బ్లౌజ్. చిక్క బుట్టి కూడా ఇచ్చేస్తారు. ఇది సెల్ఫ్ చెక్స్ వస్తాయి అండ్ బుట్టి కూడా వస్తుంది అనమాట. చక్క చిన్న బార్డర్ పైపింగ్ అనమాట. సేమ్ అండి, ఇప్పుడు అంతా కూడా ఆల్మోస్ట్ ఆపోజిట్ కన్నా కూడా సెల్ఫే ఎక్కువ వస్తుంది అనమాట. ఆ సెల్ఫీ అనమాట. బుట్టీస్ కూడా మీకు వస్తుంది కాబట్టి ఇంక ఏ వర్క్ వద్దండి. మీరు ఏదైనా నెక్ మంచి నెక్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఓకే, శారీ నెంబర్ 1 అనమాట ఇది. శారీ నెంబర్ 1. శారీ కాస్ట్ చెప్పేయమంటారా? చెప్పినా 4990 రూపీస్. 4990 రూపీస్. నెంబర్ 1 శారీ 4990 రూపీస్. నెంబర్ 2 మంచి పాచి గ్రీన్. ఇక సేమ్ అండి, అన్నీ ఒకేలాగా ఉంటాయి శారీస్, అసలు వెయిటే రావండి, హాయిగా ఉంటుంది. మంచి మ్యాంగో గ్రీన్ అనొచ్చు. నెంబర్ 2 మీనాకారి బంచ్ వస్తుంది మీకు, యాంటిక్ సిల్వర్ జరీ బంచ్ వస్తుంది. పళ్ళు కూడా యాంటిక్ జరీతో వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి సాటిన్ పట్టు. ఓకే, సేమ్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇక మీరు ఎటువంటి వర్క్ కూడా వెళ్ళగలుగుతారు. నెంబర్ 2 4990 రూపీస్. నెంబర్ 3 పర్పుల్ కలర్. అసలు ఏ కలర్కి ఆ కలర్ చాలా డామినేట్ చేసి, చాలా అంటే డామినేట్ అంటే పిచ్చి డామినేట్ కాదు, కానీ ఒకసారి కిందకే పెట్టవా, ఇది చాలా బాగుందన్నమాట. ఇది పర్పుల్ కలర్. నెంబర్ 3 పర్పుల్ కలర్. కింద సాటిన్ బోర్డర్ ఉంటుంది, చిన్న పైపింగ్ అనమాట, జరీ పైపింగ్. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ నెంబర్ 3 4990 రూపీస్.
ఇవన్నీ కూడా మీకు చక్కగా హ్యాండ్లూమ్లోనే చక్కగా మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయండి శారీస్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4 టమాటా పింక్. అంటే టమాటా పింక్ కాదు, ఇది రాణి పింక్ కాకుండా రెడ్ కాకుండా ఉంటుంది, రెడ్డిష్ పింక్ అనమాట. నెంబర్ 4 సేమ్ మనకి నేను వేసుకున్న బోర్డర్ అనమాట. కొంచెం హెవీగా అనిపిస్తుంది బోర్డర్ కూడా. చక్కగా చూసారు ఎంత బాగుంది. జరీ కూడా చాలా బాగుంటుంది, యాంటిక్ జరీతో నీట్గా వస్తుంది. మన కడ్డీతో వచ్చిన శారీ చూడగానే ఎలా ఉంటుంది అలా ఉందండి శారీ. ఇది పింకిష్ రెడ్, రెడ్డిష్ పింక్ అంటారు. బోర్డర్ ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తామా, అది ఓకే. చాలా బాగుంది. బోర్డర్ ఏంటంటే మన కడ్డీతో వచ్చిన బోర్డర్స్ వచ్చినట్టు వచ్చాయన్నమాట. యాంటిక్ మొత్తం జరీతో వస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ చూడండి, ఇది చక్కగా మనకి పట్టు బ్లౌజ్ బుట్టి వచ్చేసి కింద సాటిన్ బోర్డర్ వచ్చేస్తుంది. మనకేంటంటే ఈ సాటిన్ బోర్డర్ మీద ఈ వర్క్ ఉందనమాట. అట్లాగే హ్యాండ్కి వచ్చేసి సాటిన్ బోర్డర్ వచ్చేసి ఇలా పైపింగ్ ఇచ్చేస్తారు. ఈ బోర్డర్ ఏం రాదండి హ్యాండ్కి, ఈ బోర్డర్ రాదు కదా, రాదండి. జస్ట్ మొత్తం బాడీ అంతా కూడా బుట్టి వచ్చేసి చిన్న పైపింగ్ జరీ బోర్డర్ ఇస్తారు. శారీ కాస్ట్ వచ్చేసి 4990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి సంపెంగ ఎల్లో నెంబర్ 5. ఇది కూడా ఏ కలర్ ఆ కలర్ చాలా డీసెంట్గా ఉన్నాయి. నెంబర్ 5 మంచెస్ కూడా చాలా బాగుంది. నెంబర్ 5 కోరా టస్సర్. ఫ్యాన్సీ వేర్ ఏనండి ఇవన్నీ కూడా, పార్టీ వేర్ అంట, ఫ్యాన్సీ వేర్ పార్టీ వేరు. అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది మీకు 4990 రూపీస్. ఇది వచ్చేసి లైట్ గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్ వస్తుంది. సేమ్ పంచెస్, ఏ కలర్ ఆ కలర్ చాలా చక్కగా ఉన్నాయి మీకు. ఇదిగోండి నెంబర్ 6 మర్చిపోయాను మీకు ఒక ఇన్ఫర్మేషన్ మర్చిపోయాను. మైసూర్ సిల్క్ ఒకసారి తీసుకురావా, పైకి పెట్టావా, పర్వాలేదు పైకి. ఇది వచ్చేసి పళ్ళు కూడా చక్కగా యాంటిక్ సిల్వర్తో రిచ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు చక్కగా ఇదిగోండి క్రేప్ బ్లౌజ్, బెనారసీ బ్లౌజ్ అనమాట. లైట్ వెయిట్లో ఉంటుంది, బాగుంటుంది, ఇట్లా పట్టులాగా, సాటిన్ పట్టులాగా. సో శారీ కాస్ట్ వచ్చేసి మీకు 4990 రూపీస్. పిస్తా గ్రీన్ అనమాట కలర్ వచ్చేసి. ఓకే, మొన్న నేను నేను ఒక 3 డేస్ నుంచి వేయట్లేదు కదా, 3 డేసా 2 డేసా నేను ఆపేసి వీడియోస్, 3 వీడియోస్ ఆపేసాను. 3 డేస్ నుంచి వీడియోస్ లేదు కదండి. లాస్ట్ నేను చేసిన శారీ ఏంటంటే మైసూర్ సిల్క్లో ఈ శారీ వచ్చేసి నిజంగా చాలా ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే నేను నిజంగా సారీ చెప్తున్నాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు అంటే చెప్తున్నా, ఇది వచ్చేసి నేను 100 గ్రామ్స్ కౌంటింగ్ అనుకొని చెప్పి, నేను మీకు డౌట్ ఉందా లేదా, నేను ఇలా చెప్తానే ఉన్నా చాలా వెయిట్ ఉందండి, ఎలా తక్కువకు వస్తున్నాయేమో అది అని చెప్పాను మీకు 100%. కానీ నేనేమనుకున్నానంటే మనకి ఏమైనా ఆఫర్ పంపించారా, ఏమైనా డిస్కౌంట్ పంపించారా, నేను అదే డిస్కౌంట్ మీకు పెట్టేశాను అనుకున్నాను. తీరా చూస్తే ఎలాగో లక్కీ ఏంటంటే నేను సాటర్డే నైట్ వీడియో పెట్టాను, నాకు సాటర్డే నైట్ ఆ సండే మొత్తం మనీ వేసేసారు. ఒక 15 శారీస్ సేల్ అయిపోయింది. సో వేశాక నాకు సండే నైట్ మండే అనుకుంటా, మండే నాకు కాల్ వచ్చింది. వీవర్ కాల్ చేశారు. ఏంటి అంటే మీరు ఏంటంటే ఆ రేట్ పెట్టారు, అసలు మీరు పడిన రేటు కూడా పెట్టలేదు అని చెప్పేసి. ఏంటా అని చూస్తే నాకు వాట్సాప్లో పెడితే 8400 ఎంత వేశారు. సో నేనేం చేయాలి అర్థం కాక ప్రతి ఒక్క కస్టమర్కి, అంటే ఆల్మోస్ట్ నా రెగ్యులర్ కస్టమర్సేనండి, సో నన్ను అర్థం చేసుకునే వాళ్ళే. సో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కాల్ చేసి జరిగింది ఇదండి, మనం పంపించింది 120 కౌంటింగ్ పైనే ఉందంటండి, నాకు పడిన కాస్టే మీరు ఇవ్వండి, నాకు ప్రాఫిట్ కూడా వద్దు, నచ్చితే వేయండి కాస్ట్, లేదంటే కనుక నేను బ్యాక్ మనీ పంపిస్తాను. నిజంగా చెప్తాను, నన్ను నమ్మి ప్రతి ఒక్కళ్ళు నాకు 1500 యాడ్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 7000 వేశారు, ప్లస్ 1500 యాడ్ చేశారు. ఒక కస్టమర్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి కొంతమంది వేసారు. ఒకే ఒక కస్టమర్ కాదులేండి కొంచెం వేసేయండి అంటే ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి ఆవిడకి మనీ కూడా నేను రిటర్న్ వేసేసాను. సో ఇదే నెంబర్స్ నేను ఒకవేళ మళ్ళీ తెప్పించి ఇస్తే కనుక, మళ్ళీ తెప్పించి నేను పెట్టినా కూడా మీరు ఆ రేటుకే ఫిక్స్ అయిపోతారేమో అని చెప్తున్నాను. దయచేసి ఆ రేటుకి ఫిక్స్ అవ్వద్దు. ఆల్రెడీ నేను 8500 వేయించుకున్నాను కాబట్టి 8500కే నేను మీకు ఆ శారీ ఇవ్వగలుగుతాను, ఓకేనా. ఎందుకు అంటే మామూలుగా అయితే 10500 వేరే చెప్పాలంట, కానీ నేను 8500 చెప్పాను. ఎందుకంటే మిస్టేక్ నాదే కాబట్టి నేను అదే రేట్ చాలు అని చెప్పి నేను చెప్పాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయినా లేదంటే ఇట్లా చూసి పాత వీడియో చూసి నా సెలెక్ట్ చేసుకుని నాకు ఈ శారీ కావాలి అన్నా కూడా
6990 అయితే కాదండి, 8500 రూపీస్. ఓకే, ఈ ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి. 100% బై మిస్టేక్ మాదే అనమాట, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి బ్లెండర్ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. చూసుకోకుండా హడావుడిగా చేసిన వీడియో అది. ఎందుకంటే కాంబినేషన్స్ బాగా నచ్చినాయి, సో అని చెప్పేసి నాకు నచ్చి అసలు నేను టక్టకా వీడియో చేసేసాను. అసలు ఏం చూసుకోలేదు వాట్సాప్లో కూడా. సో చాలా థ్యాంక్స్ అండి, నన్ను అర్థం చేసుకొని అందరూ నాకు 1500 వేశారు. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో కంటిన్యూ చేసేద్దాం. కానీ మైసూర్ సెక్స్ మాత్రం భలే రిప్లై ఉందండి మన వీడియోస్కి, నిజంగా చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ కూడా చేస్తాను. ఇంకా అంటే డిస్కౌంట్ అయితే లేవు, ఇంకా ఫ్రెష్లోనే ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇది చూసారా పెసర గ్రీన్ నెంబర్ 7 నెంబర్ పంచెస్. ఇది నెంబర్ 7 నెంబర్ పంచెస్ అనమాట, పెసర గ్రీన్. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ నెంబర్ 7, 4990 రూపీస్. ఇది వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్. ఇది నావీ బ్లూ కాకుండా పికాక్ బ్లూ కాకుండా ఉంది. ఎలా ఉంది, నావీ బ్లూలా ఉందా అంటే కొంచెం మరీ నావీ బ్లూ మన ఇంక్ బ్లూ అలా కాకుండా పికాక్ బ్లూకి నావీ బ్లూకి మధ్యలో ఉందన్నమాట. నెంబర్ 8 నెంబర్. చెప్పాలి అంటే దీన్ని పికాక్ బ్లూ అని అనొచ్చు, కొంచెం థిక్ పికాక్ బ్లూ అనొచ్చు. ఇదిగోండి కలర్, నా పెట్టిన కలర్ సేమ్ యాస్టీస్గా కనిపిస్తుంది మీకు. నెంబర్ 8 నెంబర్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్లో కోరా టస్సర్ శారీస్ అనమాట. బ్లౌజ్ శారీ నెంబర్ 8. మంచి రెడ్ కలర్ నెంబర్ 9. నెంబర్ 9 రెడ్ కలర్, మంచి రెడ్ అనమాట. చిల్లీ రెడ్ కావాలి కొంతమంది అని అడుగుతారు కదా, వాళ్ళ కోసం. అంటే మరీ మిరపకాయ ఎంత మిరపదు కానీ చాలా బాగుంది. ఇది రెడ్ కలర్ అనమాట. నెంబర్ 9 నెంబర్, మంచి రెడ్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ నెంబర్ 9, 4990 రూపీస్. రస్ట్ ఆరెంజ్ శారీ నెంబర్ 10. రెస్ట్ ఆరెంజ్ అనమాట. శారీ నెంబర్ 10, 4990 రూపీస్ అండి. ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్లో మంచి కోరా తస్సర్ అనమాట. న్యూ మోడల్ అనమాట, కొంచెం కొత్తగా వచ్చింది మన బడ్జెట్ ఫ్రెండ్లీలో. కోరా అనేది ఎవరికైనా బాగుంటుందండి. ఇట్లా సెకండ్ స్టెప్ పెట్టుకున్నారనుకో ఎక్కడ మీకు ట్రాన్స్పరెంట్ అయితే రాదనమాట, నీట్గానే ఉంటుంది. అండ్ మనది చిన్న చిన్న ఫంక్షన్స్కి లాంగ్ వాళ్ళకైతే రిసెప్షన్స్కి అట్లా కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది చూసారా, ఈ కలర్ వేద్దామని నేను ట్రై చేశాను, కానీ మంచి కలర్ ప్రోత్సాహం. మంచి లైలాక్ పింక్, అసలు కలర్ కూడా కనిపిస్తుంది శారీలో. మంచి లైలాక్ పింక్ నేను వేసుకున్న బోర్డర్ అనమాట. చాలా బాగుంది, చాలా క్లాసీ లుక్ ఉందన్నమాట. అండ్ పళ్ళు, ఇదేమో నేను వేసుకున్న మోడల్ ఏంటంటే యాంటిక్ జరీతో వచ్చింది. బంచెస్ వచ్చిన మోడల్ ఏంటంటే మీకు యాంటిక్ సిల్వర్తో వచ్చింది. పళ్ళు చూసారా, పట్టు సాఫ్ట్ పట్టు లాగా అనమాట. అంటే సాటిన్ పట్టు లాగా వస్తాయి, బుట్టీస్ వస్తుంది, సాటిన్ బోర్డర్ వస్తాయి, చిన్న పైపింగ్ వస్తుంది అనమాట. శారీ నెంబర్ 11. శారీ నెంబర్ 12 పల్లపొడి కలర్. చాలా రోజులు అయింది కదా నేను పల్లపొడి కలర్ అని మీకు చెప్పక. శారీ నెంబర్ 12. అసలు ఈ మధ్య కాలంలో పల్లపొడి కలర్ అని చెప్పి నేను యూజ్ చేయాలి వర్డ్, ఎందుకంటే ఈ మధ్య రావట్లేదు కలర్. చూసారా, ఇది కరెక్ట్గా గ్రేప్ జ్యూస్ చేసుకుంటే ఏ కలర్ వస్తే ఆ కలర్ వచ్చిందండి. కరెక్ట్గా ఆ గ్రేప్ జ్యూస్ కలర్ అనమాట ఎగ్జాక్ట్ చెప్పాలంటే. నెంబర్ 12 నెంబర్. పళ్ళు కూడా యాంటిక్ జరీ వస్తుంది అండ్ బ్లౌజ్ సాఫ్ట్. 4990 రూపీస్. నెంబర్ 12 నెంబర్ లెవెండర్ కలర్. 13 నెంబర్ 13 నెంబర్ లెవెండర్ కలర్. చూసారా ఎంత బాగుందో. 13 నెంబర్. పళ్ళు కూడా యాంటిక్ జరీ వస్తుంది మీకు చక్కగా. ఇవ్వండి, అన్నీ డీసెంట్గా ఉన్నాయండి కలర్స్, కానీ అంతా ఎట్లా ఉందంటే చాలా నీట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. పింక్ అనమాట, డీసెంట్ పింక్. ఇది దీని ఏమంటారంటే కనకాంబరం పింక్ అనేది అంటారు కదా. ఇది ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ బాక్స్ వచ్చింది కలర్, ఎంత బాగున్నాయి అబ్బా అనుకున్నాను. అప్పటి నుంచి నాకు హెల్త్ బాగాలేదు 3 days. నెంబర్ 14 పళ్ళు అండ్ బ్లౌజ్ సాటిన్ బోర్డర్ అనమాట ఇది. నెంబర్ 15 మంచి మన బొట్టు మెరూన్ అనమాట. నెంబర్ 15 నెంబర్ బొట్టు మెరూన్. నేను అదే చెప్పాను కదా, నెంబర్ ఒకవేళ మీకు అనిపించకపోయినా నా వాయిస్ అయినా మీరు చెప్పొచ్చు. నెంబర్ 15 మంచి బొట్టు మెరూన్ అనమాట.
అసలు వేసుకుంటే కలర్ కనిపిస్తాము, వల్లే ఉంటుందండి. పళ్ళు కూడా చక్కగా ఇదనమాట. నెంబర్ 16 నెంబర్, ఇది స్నఫ్ కలర్. మంచి స్నఫ్ కూడా కాదు, ఇది ఒక కలర్ ఉందండి, ఇది ఒక కలర్ ఉంది. ఇది ఎలా చెప్పాలంటే కాఫీ కలర్, ఎగ్జాక్ట్ కాఫీ కలర్. మన బ్రూ పౌడరు, నెస్కేఫ్ పౌడరు, అన్ని పౌడర్లో కలిపిన పౌడర్ అనమాట. ఇది చూస్తే మార్నింగ్ కాఫీ గుర్తొస్తాయి మనకి, అలా ఉంది. నెంబర్ 16 నెంబర్ పళ్ళు. నెంబర్ 17 నెంబర్ గ్రీన్. గ్రీన్ మంచి గ్రీన్ కలర్, మ్యాంగో గ్రీన్. ఇలాంటి శారీస్ చేస్తే మనకు కూడా ఊపి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, నాకు కూడా ఎనర్జీ వచ్చింది. నాకు నచ్చిన శారీస్ చూస్తే కొంచెం మనకి హెల్త్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటుంది అనమాట. పళ్ళు. నెంబర్ 17 నెంబర్. లాస్ట్ నెంబర్ అయిపోయింది కదా, ఓ ఇంకా ఉన్నాయా? ఓకే, లాస్ట్ నెంబర్ కాదండి, ఉన్నాయంట. నెంబర్ 18 నెంబర్. ఇది వచ్చేసి శనగపిండి క్రీమ్, ఎల్లో కింద వస్తుంది. ఒక క్రీమ్ కాకుండా శనగపిండి ఎల్లో, అంటే మరీ శనగపిండి అంటారు లేదు, క్రీమ్కి శనగపిండి ఎల్లోకి మధ్యలో ఉందన్నమాట. 18 నెంబర్. చాలా బాగుంది కలర్, చాలా డీసెంట్గా ఉంది. ఇదిగోండి, ఈ కలర్ ఎలా కనిపిస్తుంది? ఇది క్రీమ్ కలర్, క్రీమ్ కనిపిస్తుంది. క్రీమ్ మీద బ్రైట్ ఉంటుందండి, కొంచెం ఎల్లో ఇష్ లాగా ఉంటుంది. నెంబర్ 18 నెంబర్. నెంబర్ 19 నెంబర్ లైట్ లెవెండర్ కలర్. నెంబర్ 19 నెంబర్. ఇది బాగుంది, క్లాసిక్ కలర్ ఇది మాత్రం. 19 నెంబర్ పళ్ళు అంటే బ్లౌజ్. ఇది వచ్చేసి 19 కదా, మరి 20 ఏమైపోయింది? ఓహో, నేను వేసుకున్నా. ఓకే, 20 నేను వేసుకున్నట్టండి. ఈ కలర్ పింక్ అనమాట, కొంచెం బేబీ పింక్ మీద బ్రైట్ ఉంటుంది. నెంబర్ 21 నెంబర్. ఏ కలర్కి ఆ కలర్ బాగుంది, క్లాత్ సూపర్ క్వాలిటీ, చక్కగా పార్టీ వేర్గా యూజ్ అవుతుంది. మనం పెట్టిన బడ్జెట్ కూడా 4990 రూపీస్. ఇవన్నీ కూడా 7500 రూపీస్ ఉంది. ఓకే. నెంబర్ 22 నెంబర్ లైట్ పిస్తా గ్రీన్. లైట్ పిస్తా గ్రీన్ అనమాట, అంటే ఫ్యాన్సీ వేర్లో పిస్తా ఉంటుంది కదా మనకి, పేస్టల్ షేడ్లో అదనమాట. నెంబర్ 22 నెంబర్. ఇది నేను వేసుకున్న స్టైలు. పళ్ళు యాంటిక్ జరీ అండ్ బ్లౌజ్ కూడా మీకు సటిన్ పట్టు వస్తుంది. ఇదిగోండి. నెంబర్ 23 ఎల్లో కలర్, మంచి మెంటు ఎల్లో అనమాట, సేమ్ నేను వేసుకున్న స్టైల్ ఇది కూడా. నెంబర్ 23 పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 24 పికాక్ బ్లూ. అంటే చెప్పాను కదా, నావీ బ్లూ లాగా లేదు, మరీ పికాక్ బ్లూనే లాగే అనిపిస్తుంది. నెంబర్ 24 సేమ్ వీడియోలో అయితే ఐస్టీజ్గా అనిపిస్తుంది, కొంచెం పికాక్ బ్లూ నావీ బ్లూకి మధ్యలో ఉన్నట్టుగా ఉంది. నెంబర్ 24 నెంబర్. కానీ కింద మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి జరిగి నీకు వివింగ్ చూపించు. కింద మనకి కడ్డీ జార్జెట్ తీసుకుంటే ఎలా ఉంటుంది శారీ, అలా అనిపిస్తుంది వెంటనే. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది. శారీ నెంబర్ 24. శారీ కాస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా యాక్చువల్గా 7500. మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి మనది చెప్పాను కదా, మనది హౌస్లోనే కాబట్టి మీకు తెలుసు, రెగ్యులర్గా నీకు కావాలని కొంచెం అయితే అన్ని వెబ్సైట్ చెక్ చేసి మీకు తగ్గించే పెడతాను. ఎందుకంటే మనది హౌస్లోనే కాబట్టి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో నేను పెట్టిన కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ 4990 రూపీస్. ఎవరు మిస్ అవ్వకుండా న్యూ ఐటెం అనమాట, చాలా బాగుంది. అంటే ఇంకా అంటే నాకు ఐటెం కూడా నచ్చింది. నేనైతే ఇంతవరకు తెప్పించలేదు, నేనైతే ఏ వెబ్సైట్లో కూడా చెక్ చేసినా కూడా దొరకలేదు. సో కోరా టస్సర్ అనమాట. ఇట్లా సెకండ్ స్టాప్ పెట్టుకున్నామంటే హ్యాపీగా ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు, ఏ ఫంక్షన్కి వేసుకొని వెళ్ళిపోవచ్చు. సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, హాయిగా ఉంటుంది. వాష్ఫుల్ అంటారా, కొంచెం షాంపూలో జాగ్రత్తగా వాష్ చేస్తే చేయండి, లేదంటే కనుక ఆయిల్ పాలిష్ అని చెప్పి ఇవ్వండి. అస్సలు స్టార్చ్ అయితే అవసరం లేదనమాట, వితౌట్ స్టార్చ్ అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.